Good evening, sir. My name is Dinesh Manikumar Kethu from CSC1. I'm here to explain you about the basic concepts of operating system. Firstly, operating system. It acts as an interface between user and hardware for smooth operations. And the OS also manages process, memory, storage, devices, and security. It supports multitasking, user management, and resource allocation for different applications also. ఇది mainly Windows, macOS, Linux, Android, iOS లాంటి కామన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్లీ యూజర్ మోడ్. జనరల్లీ అప్లికేషన్స్ అనేవి యూజర్ మోడ్లో రన్ అవుతాయి. వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. హార్డ్వేర్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఇది సిస్టమ్ సెక్యూరిటీని మరియు స్టెబిలిటీని షూర్ చేస్తుంది. నెక్స్ట్ కర్నల్ మోడ్. ఇది సెకండ్ మోడ్. ఇప్పుడు కర్నల్ మోడ్ గురించి చూద్దాం. కర్నల్ మోడ్ చాలా ఇంపార్టెంట్ మోడ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్కి, హార్డ్వేర్కి మరియు సిస్టమ్ రిసోర్సెస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఇది ఓఎస్ని ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ అలొకేషన్ మరియు డివైస్ కంట్రోల్ లాంటివి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని చేయడానికి అలౌ చేస్తుంది. యూజర్ మోడ్లో కాకుండా కెర్నల్ మోడ్లో అప్లికేషన్స్ డైరెక్ట్గా హార్డ్వేర్ని యాక్సెస్ చేయగలవు మరియు సిస్టమ్ లెవెల్ ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలవు. ఒక అప్లికేషన్కి స్పెషల్ యాక్సెస్ కావాలంటే ఓఎస్ దాని యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్కి మారుస్తుంది. సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి అలా మారుస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ కాల్స్ యూజర్ కర్నల్ బ్రిడ్జ్ అంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ లాంటివి. సిస్టమ్ కాల్స్ క్రిటికల్ సిస్టమ్ రిసోర్సెస్కి డైరెక్ట్ యాక్సెస్ని ఆపడం ద్వారా సెక్యూరిటీని మరియు స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. లైక్ లైనక్స్ సిస్టంలో ఓపెన్, రీడ్, రైట్, ఫోర్క్, ఎగ్జిక్యూషన్ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అన్నమాట. దీంట్లో కోడ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. కంపైలర్స్ మరియు ఇంటర్ప్రిటర్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తారు. కంపైలర్స్ ఎంటైర్ కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ముందు ఒక ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ కోడ్ని లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది మరియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. డీబగ్గింగ్ ఈజీ చేస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ స్లో చేస్తుంది. కంపైలర్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంటర్ప్రిటర్స్ ఫ్లెక్సిబిలిటీ మరియు రియల్ టైమ్ డీబగ్గింగ్ ఆఫర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ జీసీసీ, పైథాన్, ఇంటర్ప్రిటర్, జావా వర్చువల్ మిషన్స్ ఈ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి జావా వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. జావా వర్చువల్ మెషిన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఒక వర్చువల్ మెషిన్. ఇది జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్కి ముఖ్యమైన రీజన్. జావా కోడ్ కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ జనరేట్ అవుతాయి. ఈ బైట్ కోడ్ని జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, మ్యాకోస్, లైనక్స్లో రన్ అవ్వగలరు. అందుకే జావా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే జావా సపోర్ట్స్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ కాన్సెప్ట్ అనేది బాగా వాడుతుంది. ఇంకా అలాగే జేవిఎం మెమరీ మేనేజ్మెంట్
గార్బేజ్ కలెక్షన్ మరియు సెక్యూరిటీ లాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే జావా అప్లికేషన్ని ఎఫిషియెంట్గా రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది జేవీఎం అని. ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా జేవీఎం అనేది ఎఫిషియెంట్గా రన్ చేయగలదు. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ రిలవెన్స్ తీసుకుంటే జావా అప్లికేషన్ని ఎఫిషియెంట్గా రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్కి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి లేదా ఎనీ వెబ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చాలా అప్లికేషన్ జావాలో రాస్తారు జేవీఎం వల్ల. అది అప్లికేషన్స్ని ఎఫిషియెంట్గా రన్ చేయగలదు కాబట్టి.